శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిస్లాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఘటనపై దర్యాప్తు కోసం 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. టెక్కలి ఆర్డీఓ, ఏఎస్పీ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కమిటీలో ఉన్నారు. విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అటు ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదైంది. తొక్కిసలాట ఘటన బాధితులకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అటు ఘటన స్థలాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. జ్యువెలరీ ఉంది అంటే నగలు ఉన్నాయి అందుకే క్లోజ్ చేయించమన్నారు. ఆయన కూడా వద్దు అన్నారు సార్. రండి అందరూ రండి ఉన్నాయి బ్రదర్. మేము నేను ఇట్లా పోయి అట్లా పోతుందా వచ్చినప్పుడు కూడా ఎవరితో మాట్లాడదు, అంతా చూసుకుంటా తిరుగుతాను. ఈ మెట్లు ర్యాంప్ ఉందా అంటే మరి అక్కడ నుంచి నడుస్తారేమో సార్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఘటనపై దర్యాప్తు కోసం 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలిస్తున్నారు. అది లైవ్ కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే 3 సభ్యులతో కమిటీని కూడా విచారణ కమిటీని నియమించింది. టెక్కలి ఆర్టీఓతో పాటు అడిషనల్ ఎస్పీ, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్ 3తో కలిపి ఘటనకు సంబంధించి ఎందుకు జరిగింది ఏంటనేటువంటి దానిపైన నివేదిక ఈరోజు సాయంత్రంలో పొందన్నారు. దీంతో పాటుగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఘటన జరిగినటువంటి ప్రదేశానికి వచ్చారు. ఇక్కడ పరిశీలిస్తున్నారు. మొత్తం కూడా ముఖ్యంగా ఈ ఆలయం ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించినటువంటి ఆలయం కాబట్టి అసలు దీనికి అనుమతులు ఉన్నాయా, లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేటటువంటి దానిపైన మంత్రి ఆరా తీస్తున్నారు. దాంతో పాటుగా ప్రధానంగా ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం జరిగినప్పుడు కనీస అనుమతులు తీసుకున్నారా లేదా అనేటటువంటిది కూడా ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే చనిపోయినటువంటి మృతులు ఉన్నారో వారికి సంబంధించి ఇప్పటికే ఎక్స్గ్రేషియాను వారికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా గాయపడినటువంటి వారందరినీ కూడా ఇప్పటికే చికిత్స పూర్తయింది. దీంతో పాటుగా వారికి కూడా పరిహారం దాదాపుగా 3,00,000-3.5 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఎవరైతే గాయపడినటువంటి మృతి చెందినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారందరికీ కూడా పరిహారం అందించేటందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులంతా కూడా ఇక్కడే ఉండి మకాం వేసి మొత్తం కార్యక్రమాన్ని బాధితులకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నంలో వారంతా కూడా ఇప్పటికే ఆ కార్యక్రమంలో ఉన్నారు. దీంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఈ రోజు ఇక్కడ నాలుగు పరిసరాల్లో పరిశీలించిన తర్వాత ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ ఎవరైతే చికిత్స పొందుతున్నటువంటి బాధితులు ఉన్నారో వారిని కూడా వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి డే కాబట్టి నిన్న ఈ దశలో ఒక్కసారిగా భక్తులు ఎక్కువ మంది వచ్చి తొక్కిసలాట జరిగిందనేటటువంటి స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మంత్రికి వివరిస్తున్నారు. నిర్వాహకులకు సంబంధించి పూర్తిగా పోలీసులకు సమాచారం ఇవ్వనప్పుడు కూడా వారికి సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీని వారి సిబ్బందిని రక్షణగా పెట్టుకున్నారు అనేటటువంటిది కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా దురదృష్టకరమైనటువంటి ఘటన. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ తరఫున ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి దానిపైన కూడా మంత్రి ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి మనం చూడొచ్చు, అక్కడ రైలింగ్ ఏ రకంగా కూలిపోయింది, ఒక్కసారిగా భక్తులు ఎంతమంది వచ్చి ఉంటారు అనేటటువంటి మొత్తం కూడా వివరాలను దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది మంత్రికి వివరిస్తున్నారు. ఇక్కడ నుంచి మంత్రి నేరుగా పలాస కాశీబుక్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి బాధితులతో మాట్లాడతారు. దాంట్లో వారందరూ కూడా చికిత్స మెరుగైనటువంటి చికిత్స అందుకోండి. వాటిని కూడా ఈరోజు సాయంత్రానికి డిశ్చార్జ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీరికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా
కార్యక్రమాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటారు. జిల్లా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తున్నటువంటి పరిస్థితి రామ్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నాము. అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు ఘటన ఎలా జరిగింది ఏంటనేటువంటిది మాట్లాడించేటటువంటి ప్రయత్నం మంత్రి గారు వాళ్ళతో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. దేవాలయానికి సంబంధించి ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించి అనుమతులు ఉన్నాయా లేదా అనేటటువంటిది కొంతవరకు ఇంత ప్రయత్నం ప్రధానంగా చూసుకుంటే ఘటనకు సంబంధించి ఇప్పటికే క్షతగాత్రులను సాయంత్రానికల్లా వారికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మంత్రి గారు, ఈ దురదృష్టకరమైనటువంటి ఘటన, ఇంతమంది ప్రాణాలు పోయి దేవాలయానికి సంబంధించి ఆలయం కాదు అయినప్పటికీ కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఏం విమర్శలు ఏం లేదండి. ఇది మళ్ళీ అక్కడ ప్రెస్ మీట్ కాడ మాట్లాడతాం అన్ని విషయాలు. అన్ని చూశాను. మళ్ళీ కూడా అక్కడ మాట్లాడతాం. హాస్పిటల్కి కూడా పోయేసి వచ్చి మీ అందరితో కూడా మాట్లాడతాను వివరంగా. ఇది దేవాదాయ శాఖ ఆలయం కాదు, ప్రైవేట్ వ్యక్తి నిర్వహిస్తున్నారు. కానీ ఆరోపణలు చేస్తున్నటువంటి నాయకులు కానీ ఎవరైనా ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ వైఫల్యం అని చెప్తున్నారు. సంబంధిత మంత్రికి ఏం చెప్తున్నారు? అక్కడ మాట్లాడతాం. మీకే చెప్తాను. అది ఇది మొత్తానికి దీనికి సంబంధించి పూర్తిగా పరిశీలన అయితే జరిగింది. ఆ తర్వాత మరోసారి దీనికి సంబంధించిన పూర్తి స్థాయిగా క్షతగాత్రులతో కూడా మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బ్రీఫ్గా అన్ని విషయాలు చెప్తానని చెప్పి మంత్రి చెప్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతానికి దేవాదాయ శాఖ మంత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్తారు, క్షతగాత్రులతో మాట్లాడతారు. వారికి అందాల్సినటువంటి సాయంతో పాటు అందుతున్నటువంటి వైద్య సేవలపైన ఆరా తీసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఘటన జరిగినప్పటి నుంచి కూడా చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది. ముఖ్యమైనటువంటి అధికారులను ఘటనా స్థలానికి పంపించింది, మంత్రులను ఘటనా స్థలానికి పంపించింది. లోకేష్తో పాటు హోంమంత్రి వీరంతా కూడా రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఘటనా స్థలంలోనే ఉండి బాధితులకు అందుతున్నటువంటి వైద్య సేవలపైన ఆరా తీశారు. వారికి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా పైన దృష్టి పెట్టారు. ఇమీడియట్గా ముఖ్యమంత్రితో మాట్లాడి వారికి రావాల్సినటువంటి సాయానికి సంబంధించినటువంటి ప్రకటన చేశారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఉదయం నుంచి కూడా, నిన్న ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జరిగింది ఏ రకమైనటువంటిదైనా, ఎవరి వైఫల్యమైనా, ఏ తప్పు జరిగినప్పటికీ కూడా తాము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంగా ప్రజలపైన తనకు ఉండేటటువంటి బాధ్యతను మరోసారి నిరూపించుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి దేవాదాయకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కొనసాగుతోంది. ముఖ్యంగా త్రిసభ్య కమిషన్ ఏదైతే నియమించిందో ఆ కమిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే విచారణ ప్రారంభించారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. అయ్యా, అది మనకేం పోయింది? మనం చెడ్డ చెప్తున్నాం ఏంటి? గుడి కట్టాము, భక్తులు వస్తారు, దేవుడు దర్శనం చేస్తారు, కట్టాము. ఇన్నాళ్ళు బాగా నడిచింది. అది నిన్న సడన్గా మనుషులు ఏడు చేస్తాం, మేము ఏడు చేస్తాం. అయ్యా, నాకు ఇప్పుడు 94, 5 నేను లెక్కట్టగలదా? నువ్వు కుర్రోళ్ళు లెక్కటు అందరూ ఉన్నారు. నేను ముసీల్ వాళ్ళు ఏటి లెక్కడతానయ్యా. జనం ఈ దీనికల్లా ఎక్కువ వచ్చేవారు. నేను కంట్రోల్ చేస్తాను. మా అమ్మ గుడి ఉంది, నేను కట్టాను దుర్గా మా ఊర్లో. అక్కడ ఎంత జనం వచ్చినాయి, క్యూలు వెళ్ళండి, ఒక్కోలే ప్రసాదం తీసుకొని వెళ్ళండి అంటే వెళ్తారు. అంతేగాని పోలీసు వాళ్ళకి ఎవరు నేను చెప్పను. ఎందుకు పోలీసు వాళ్ళు ఇదే పోలీసు వాళ్ళు ఎందుకు చెప్పాలా? వచ్చినోడు భక్తుడు వస్తాడు. ఇక్కడ నేను పొరపాటు అయిపోయింది. పెరట రెండు ద్వారాలు ఉంది. ఆ ద్వారాలు వర్కింగ్ చేస్తున్నాం. ఆ 2 ద్వారాలు అయిపోతే ఒక్కడు చావుడు. ఎలాగా ఇలాగ వచ్చి దర్శనం చేసి పెరట్లో వెళ్ళిపోతారు. ఆ పెరట ద్వారాలు చేయలేకపోయాను. నేను చిన్నప్పటి నుంచి అన్నం పెడతాను బీదలకి, డబ్బులు ఇస్తాను బీదలకి. నీకు చెప్పింది అర్థమైందా? నాకు సోమవారం రోజు ఎంతో మంది వస్తారు. ఆడవాళ్ళకి 600, 1 కేజీ గోధుమ పిండి, కేజీ బంగాళదుంపలు ఇస్తాను ఆడవాళ్ళకి. మగవాళ్ళకి 300 ఇస్తాను. ఆ దుంపలు ఇవ్వను, వాళ్ళు ఉండరు. అందుకోసమే పిల్లప్పుడు నేను దానం చేస్తాను. నీకు చెప్పింది అర్థమైందా? సోమవారం రోజు మా ట్రాక్టర్ వెళ్తుంది, అందరు తెస్తుంది. మీద 10 కేసులు పెట్టిన మొగోడు ఆడికి నేను ప్రెజెంట్ ఇస్తాను. నా మీద 10 కేసులు పెట్టా. ఎవరు పడితే ఆడికి 10,000 ఇస్తాను. 116 కేసు పెట్టండి.